పార్లమెంటు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపారని ఓ సర్వేలో తేలింది. ఇండియా టుడే సి ఓటర్ కలిసి చేసిన సర్వేలో టీడీపీ, జనసేన, వైసీపీలకే అన్ని స్థానాలు సొంతం కానున్నాయి. టీడీపీ, జనసేన కలిసి 17 సీట్లు కైవసం చేసుకోనున్నాయి. వైసీపీ 8 స్థానాలకు పరిమితమవుతుందని ఈ సర్వేలో తేలింది. ఓట్ షేరింగ్ విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ 45% ఓట్లు పొందనుంది. వైసీపీకి 41% ఓట్లు పడతాయని స్పష్టమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని ఇండియా టుడే సి ఓటర్ సర్వే తేల్చింది. కాంగ్రెస్కి 2.7% ఓట్లు పడతాయని, బీజేపీకి 2.1% ఓట్ షేర్ పొందుతుందని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏపీలో? రైట్, ప్రధానంగా చూసుకుంటే ఇండియా టుడే సి ఓటర్ సర్వేలు చూసుకుంటే కనుక ఏపీలో టీడీపీ, జనసేన కూటమికే మొగ్గు చూపాయి. దానిలో భాగంగా 17 పార్లమెంట్ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతున్నాయి. మరోవైపు 8 పార్లమెంట్ స్థానాలను వైసీపీకి కట్టబెట్టబోతున్నారంటూ కూడా ప్రధానంగా ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. అంటే దాదాపు ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసుకుంటే కనుక టీడీపీకి 45%, అలాగే వైసీపీకి 41.1%, బీజేపీకి 2.1%, కాంగ్రెస్కు 2.7% ఓట్లు సాధిస్తుందంటూ కూడా ఈ సర్వే ఫలితాలలో వెల్లడైంది. అంటే మొదటి నుంచి చూసుకుంటే కనుక అంటే ఇక్కడ ఏపీలో టీడీపీ వేవ్ అనేది కొనసాగుతుందంటూ కూడా మొదటి నుంచి సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ కొన్ని ఇటు వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయంటూ కూడా కొన్ని కావాలని ఆ సర్వేలు చేయించుకున్నప్పటికీ ఇటు ఎప్పటికప్పుడు టీడీపీ వాటిని తిప్పికొడుతూనే ఉంది. అంటే ఈవెన్ మనం రీసెంట్గా చూసుకుంటే టైమ్స్లో సర్వే కూడా ఒకసారి చూసుకుంటే 25కి 25 స్థానాలు వైసీపీయే గెలవబోతుంది రానున్న లోక్సభ ఎన్నికలు అంటూ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చెప్పినప్పటికీ ఇది కేవలం పేమెంట్ సర్వే అంటూ కూడా ఇటు జనసేన కానీ టీడీపీ కానీ తిప్పికొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఏపీలో మాత్రం గతం కన్నా భిన్నంగా అప్పుడు పరిస్థితి ఉంది. టీడీపీకే ఎక్కువగా అందరూ పట్టం కట్టబోతున్నారంటూ కూడా ఇండియా టుడే సర్వే అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఏపీలో టీడీపీ అనేది ప్రభంజనం సృష్టించబోతోంది రానున్న రోజుల్లో. అంటే లోక్సభ స్థానాల్లో 17 లోక్సభ స్థానాలు వచ్చినప్పటికీ ఇటు అసెంబ్లీకి సంబంధించి కూడా మరిన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అక్కడ టీడీపీ ముందుకు దూసుకుపోతుందంటూ కూడా ప్రధానంగా ఈ సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరోవైపు అంటే ఇక్కడ మరోవైపు తెలంగాణకు కూడా చూసుకుంటే కనుక పార్లమెంటు ఎన్నికలపై కూడా ఇండియా టుడే సర్వే తెలంగాణలో కాంగ్రెస్కు 10 స్థానాలు వస్తాయంటూ కూడా ఇండియా టుడే సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్కు 3, బీజేపీకి 3, ఎంఐఎంకు 1 స్థానం వస్తాయంటూ కూడా ప్రధానంగా ఈ సర్వే చెప్తున్నాయి. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటే 10 నుంచి 12 స్థానాలు అంటే మొదటి నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించిందో ఇటు రానున్న రోజుల్లో కూడా లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి కూడా 12 పైన స్థానాలు విజయం సాధిస్తామంటూ కూడా గతంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా పరిస్థితులు తెలంగాణలో కాంగ్రెస్కు అనుకూలంగా మారాయి. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలోనే ఇక రానున్న రోజులు అంటే 10 నుంచి ఇంకా ఎక్కువ స్థానాలు దాదాపు 12 నుంచి 15 స్థానాల వరకు తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోబోతుందంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతే ధీమాతో ఉన్నారు. అంటే ఇతర పార్టీలకు సంబంధించిన నేతల చూపంతా కూడా ప్రత్యామ్నాయం అంటే ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఈ రెండింటికి ప్రత్యామ్నాయం తెలంగాణలో కాంగ్రెస్ కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ద్వారానే అన్ని విధాల సంక్షేమ పాలన, అభివృద్ధి అనేది తెలంగాణ ప్రజలకు అందుతుందనే ఉద్దేశంతోనే ఇతర పార్టీలకు సంబంధించిన అంటే మాజీ ఎంపీలు కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీలు కానీ వీరందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక మరోవైపు ఇంతకుముందు చెప్పినట్లుగా టీడీపీ ఏపీలో ప్రభంజనం సృష్టించబోతోంది. దానిలో భాగంగానే ఇటు పొత్తుల వ్యవహారానికి విషయానికి వస్తే కూడా ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ ఈ ముగ్గురు వెళ్లాలనే యోచనలో మొదటి నుంచి అనుకుంటున్నారు. ఇటు సి ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ ఏపీలో ఏ మేర ప్రభావం చూపనుంది?
ఇక ఏపీలో కనుక చూసుకుంటే గతంలో కన్నా భిన్నంగా అంటే అధ్యక్ష మార్పు జరిగిన నేపథ్యంలో కొంతవరకు ఈ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం ఉంది. అంటే గిడుగు రుద్రరాజు ఉన్నప్పటికీ షర్మిల అధ్యక్ష పదవులు చేపట్టినప్పటికీ కూడా అక్కడ వేవ్ అనేది కాంగ్రెస్ వేవ్ అనేది కూడా పెరుగుతోంది. మరోవైపు ప్రజల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అంటే విభజన సందర్భంగా విభజన చేసిన తర్వాత ఏ విధంగా నష్టపోయింది, ఇటు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విభజించిన తర్వాత యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఏపీకి కానీ ఇటు తెలంగాణకు సంబంధించి కానీ ఎటువంటి అభివృద్ధిని అందించారు. ఇక రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి బీజేపీ మొండి చేయి చూపించింది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదైతే విభజన సమయంలో ఎటువంటి అయితే హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామంటూ కూడా కాంగ్రెస్ జనాలకు వెళ్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు కూడా షర్మిల చేపడుతున్నారు. దానిలో భాగంగా ప్రజల అంటే వేవ్ కూడా మనం గతంలో కన్నా భిన్నంగా మనం చూస్తున్నాం. ప్రజల వేవ్ కూడా కాంగ్రెస్కు రోజు రోజుకు కాంగ్రెస్ వైపు ఏపీలో చూస్తున్న పరిస్థితి నెలకొంది. బలమైతే పెరుగుతోంది. ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైతే సీట్లు ఆశించి భంగపడ్డారో మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే గతంలో కూడా కాంగ్రెస్ సంబంధించి సమావేశాలు జరిగిన సందర్భంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ కానీ, ఖర్గే కానీ, కేశవేణుగోపాల్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నేతలందరితో కూడా ఏదైతే వైసీపీ కాంగ్రెస్ నుంచి వీడి వైసీపీని ఏర్పాటు చేశారు. వైసీపీలో ఉన్న ఓటు అంతా కూడా కాంగ్రెస్ ఇదే కాబట్టి ఆ ఓటు అంతా కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యేందుకు విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం వారందరికీ దిశానిర్దేశం చేసింది. మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇటు తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ ప్రభంజనం సృష్టించబోతుందంటూ కూడా సర్వేలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ శివ.